హాయ్ అండి. ఇవాళ మీరు ఇంట్లో ఏం కర్రీ చేసుకున్నారు? మా ఇంట్లో దోసకాయ పప్పు అండి. నాన్ వెజ్ కర్రీస్ ఉంటే 12కి అలా ఆకలేసేసిద్ది. ఈ వెజ్ కర్రీస్ పప్పు అలాంటివి చూస్తే 1 అయినా కానీ 2 అయినా కానీ ఆకలే వేయదు. మా ఇంట్లో పప్పు మా బుడ్డోడు తప్ప ఎవ్వరు తినరండి అంత ఇష్టంగా. సరే, వీడియో విషయానికి వస్తే ఏంటి బట్టల మూటలు ఇంట్లో బట్టలన్నీ బయటే ఉన్నట్టున్నాయి అనుకుంటున్నారా? కాదండి, మొన్న 4 డేస్ ట్రిప్ వేసాం కదా, ఆ బట్టలండి ఇవన్నీ. ఇంకా దీంట్లో మిషన్లో వేసిన బట్టలు సపరేట్ చేయాలి, ఉతకాల్సిన బట్టలు సపరేట్ చేయాలి. ఇవన్నీ కాక ఇంకా ఇంట్లో ఉన్నాయండి బట్టలు. 4 డేస్ ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నాంలే, చక్కగా వంట చేసే పని ఉండదు, ఇల్లు ఉడిచే పని ఉండదు అనుకుంటాము. వచ్చిన తర్వాత ఈ పని అంతా ఎవరు చేస్తారో నేనే చేయాలి. ఇవన్నీ ఉతకాల్సిన బట్టలేనండి ఈ సంచిలో. ఇంకా ఒక బ్యాగ్లో బట్టలు అయితే అసలు వాడలేదు, అవన్నీ సదరాలి. ఎటన్నా ట్రిప్కి వెళ్ళేటప్పుడు పిల్లల బట్టలు కొంచెం ఎక్కువే తీసుకెళ్తారు, ఎక్కడ వామిటింగ్స్ అవుతాయో తెలియదు కదా వాళ్ళకి, అందుకని నేను కొన్ని ఎక్కువే పెట్టుకుంటానండి. ఇంకా సదరాల్సిన బట్టలన్నీ సదిరేశాను. ఈ బట్టల పని అంతా అయ్యేసరికి కంటిన్యూస్గా 3 డేస్ 4 డేస్ పట్టిందండి. 2 రోజులు బాగా మబ్బులు పట్టినాయండి. సరిగ్గా బట్టలు ఆరకపోవటం, మళ్ళీ వేయటం, మళ్ళీ తీయటం, ఈ పనే సరిపోయింది. బాగా ఎండేసిన రోజు ఉతకాల్సిన బట్టలన్నీ ఉతికేసేసి పైన ఆరేసి వచ్చాను. మిషన్లో వేయాల్సిన బట్టలకే చాలా లేట్ అయిపోయింది. సర్లే, ఇవన్నీ ఉతకటం ఒక ఎత్తు అయితే ఇంకా మడతేసేటప్పటికి నా పని అయిపోయింది. చూసారా, 10 అయ్యింది టైము. ఆ టైంలో కూడా బట్టలు తీసుకొచ్చి మడతేస్తున్నాను. అంతే అండి.